తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు హిందూ మతం గురించి చర్చించుకున్నాము. దాని గురించి వివరిస్తా అన్నారు. అసలు హిందూ మతం ఎలా వచ్చింది ఏమిటి అన్నది మా ప్రేక్షకులకి వివరించండి. తప్పకుండా. హిందూ మతం ఎలా వచ్చింది అనేది, మన దేశం దండయాత్రలకు గురైంది, మీకు తెలుసు కదా. ఈ భారత భూఖండం అంతాను దండయాత్రలతోనే సరిపోయింది కదండి. చాలా కాలం అంటే మనకి తెలిసిన పాస్ట్, అంతకుముందు ఎన్నో యుగాలు నడిచినాయి, అది వేరే. కానీ మనకి తెలిసిన పాస్ట్ అంతా చాలా కాలం మనం వింటున్న పాస్ట్ ఇదంతా ఇతర ధర్మాల వాళ్ళే మనల్ని పరిపాలించారు. అందుకే విధర్మీయులు అంటా నేను. వాళ్ళు విధర్మీయులు వచ్చి పరిపాలించారు. పరిపాలించినప్పుడు ఎక్కడైనా కూడా ఒక నది ఉన్న చోట నాగరికత బాగా ఎక్కువగా పెరుగుతుంది. అంటే నీరు ఉండాలి కదండి, నీరుంటేనే కదా బతుకు. తాగాలన్నా, వాళ్ళ అవసరాలు నుంచి అవసరాలు తీరాలన్నా నీరున్న చోటే నాగరికత వస్తుంది. అందుకే కదా నీటిలోనే నారాయణుని పుట్టారు. అవునండి, చెప్పారు. నీరే అన్నిటికీ అది మూలం అని చెప్పేటట్టుగా వచ్చింది కదా. అంటే మన నీరు కన్నా ముందర ఉన్నాయి, అవి ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ముఖ్యం మనకు కనిపించేది కంటే కాంక్రీట్గా కనిపించేటటువంటి పంచభూతాల్లో నీరు కూడా ఒకటి కదా. ఈ నీటి నుంచి ఈ నీరు వచ్చింది కదా. ఈ నీరు ఎక్కడుంటే అక్కడంతా నాగరికత పెరుగుతుంది. మనకి సింధు నది చాలా పెద్ద నది, హిమాలయాల నుంచి వస్తుంది. అది జీవనది, ఎప్పుడూ ప్రవహిస్తుంది. గంగా, యమున ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి కదా. సింధు నది పెద్ద నది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర సింధు నది మన లదాఖ్ ప్రాంతంలో ఉంది. మిగిలిన సింధు నది అంతా ఎక్కువ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. అంటే మన నది అటు వెళ్ళి ప్రవాహం అటు ఉందన్నమాట. ఇదంతా సింధు నది నాగరికతే కదా. వాళ్ళు మనవాళ్లే కదా. వాళ్ళేంటండి, వాళ్ళు మనవాళ్ళని మనం అనుకుంటున్నాం, వారు అనుకోవట్లేదు కాదు. జాగ్రఫికల్గా వాళ్ళు అనుకున్నా, ఎవరనుకున్నా జాగ్రఫీని ఎవరు కాదని లేరుగా. కాదనలేరు, కరెక్ట్. హిమాలయాలకి యువతల వైపు మేరోడ్ దక్షిణ దిగ్భాగే మన సంకల్పం చెప్పుకుంటున్నామా. మరి గాంధార దేశం, ఆఫ్ఘనిస్తాను, శకుని వాళ్ళందరూ సుబలుడు పాలించిన రాజ్యం కదా. అవునండి. మరి అది మంది కాదు. అవును, మనదే. మరి పంజాబ్, ఆ పంజాబ్ అంతా ఇప్పుడు కొంత పంజాబ్ పాకిస్తాన్లోకి వెళ్తే కొంత పంజాబ్ మనకొస్తే, ఆ పంజాబ్ దేశం అంతా ద్రౌపదుడు రాజ్యం కాదు, పాంచాల దేశం. అవునండి. మరి ఇవన్నీ ఒక్కసారి మీరు వివరిస్తేనే గుర్తుకొస్తున్నాయి, మర్చిపోయాం అసలు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా ఇవన్నీ పూర్తిగా ఈ హిమాలయాలకి కింద భాగం, అది మేరు పర్వతం అవతల అటువైపు ఉందనుకుంటే దాని దక్షిణ భాగంలో ఉన్నదంతా మన భాగమే. మన రోజు సంకల్పంలో ఇదంతా నాదేనని మీరే 10 సార్లు చెప్పుకుంటున్నారు. అవునండి, సంకల్పం వివరం అసలు మర్చిపోయాం. ఆ రోజున కూడా మీరేమన్నారు, తెలుగు ప్రాంతాన్ని త్రిలింగాలు చూస్తున్నాయంటే కృష్ణా, గోదావరి, మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటున్నాం. సంకల్పంలో చెప్పుకుంటాం. మరి చేస్తూనే ఉన్నాం, కానీ దాని దీంతో లింక్ చేసుకోవట్లే. అదొక్కటే తేడా. లింక్ చేసుకోవట్లే. 14 భువనాలు కూడా రోజు ఊర్ధలోకాలను తలుచుకుంటూనే ఉన్నారు, కానీ లింక్ చేసుకోవట్లే. ఎందుకంటే పైకి పోవాలి, కానీ మనం కింద కాదు కదా. అవునండి, కన్యాదానం చేసేటప్పుడు కూడా లోకాలన్నీ చెప్తాం కదా. ఇదే చెప్పేది, మనం చేస్తున్నాం కానీ వీటితో లింక్ చేసుకోవట్లే. అంతే. లింక్ చేసేసరికి మనకి కొత్తగా ఒకటి ఓపెనింగ్ వచ్చింది అని అనిపిస్తుంది అనమాట. కొత్త ఒక విండో ఓపెన్ అయినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ రకంగా సింధు నాగరికత, నది పక్కన పెరిగినటువంటి నాగరికత అంతా సింధు నాగరికత అంటాం. ఈ సింధుని పలకటం చేత కాని వాళ్ళు, సింధు అంటే నీటి బిందువు అని అర్థం అండి సంస్కృతంలో. సింధు అంటే నీటి బిందువు అని అర్థం. ఈ సింధు ఉంది కదా, ఈ సింధువుని వాళ్ళు సరిగా పలకలేక హిందూ అంటాం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా ఒక విషయం గమనించి చూడండి. వోక్స్ వ్యాగన్ అనే ఒక కారు కంపెనీ ఉంది. దానిని వాళ్ళు ఫోక్స్ వ్యాగన్ అని ఫా అని పలుకుతారు. మనం వోక్స్ వ్యాగన్ వి అని ఉంది కదా, ఆ వీని వాళ్ళు ఫా అని పలుకుతారు. అంటే ఒక శబ్దాన్ని పలకటంలో ఉన్న తేడాలే. ఆ సింధుని వాళ్ళు హిందూ అని పలికారు. అంటే ప్రాంతాన్ని బట్టి అలా పలకటం తేలికైపోయింది అన్నమాట. అంతే. ఇప్పుడు ఫా మన తెలుగులో లేదు. ఫా ఉంది, ఫలము, ఫరక్. అక్కడ ఫా పలుకుతాం, ఇక్కడ ఫా పలుకుతాం. శబ్దాలు అంటే ఒక భాషలో భాషను బట్టి, ఆ భాషలో ఆ శబ్దం ఉంది, ఈ శబ్దం లేదు. శబ్దం అంటే ఉచ్చారణ, అది ఉంది, ఇది లేదు. అలాగే వాళ్ళు హిందూ అంటాం మొదలెట్టారు. కనుక ఈ కింద ఉన్నదంతా హిందూ దేశస్తులు, హిందూస్థాన్ అంటాం స్థాన్ అంటే ప్రదేశం. మనమే అంటాం కదా స్థాన్ అని. హిందూస్థాన్ వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అనే పెట్టుకున్నారు. గమనించండి, వాళ్ళు స్థానమే, సంస్కృత స్థానాలే వాళ్ళు పెట్టుకున్నారు. సంస్కృతంలో స్థానం అంటే ప్రదేశం. పాక్ అంటే పవిత్రమైన అని అర్థం. పాక్ అంటే పవిత్రమైన అని అర్థం. ఇవన్నీ స్థానం అంటే అదే అర్థం. కనుక ఇంత హిందూస్థాన్ అన్నారు. ఈ హిందూస్థానంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అన్నారు. అంటే ఎవరెవరు హిందువులో చూడండి ఇప్పుడు అంతా. అర్థమైపోయింది కదా. సింధు మనకంటే అక్కడే ఎక్కువ పారుతోంది.
అవును. అదే అంటే అటు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు హిందువులు, పళ్ళం అట్టు ఉంది కావున నీరు పళ్ళం అటే వెళ్తుంది. కరెక్టే, అది మీరు చెప్పిన మాట కరెక్ట్. కనుక ఇదంతా హిందూస్థానమైంది. ఇక్కడున్న వాళ్ళందరూ పాటించే మతాన్ని వాళ్ళు ఏమన్నారో తెలియక హిందూ మతం అని పేరు పెట్టారండి, అంతే. సింధు వల్ల హిందూ అయిపోయింది. సింధు వల్ల హిందూ అయ్యి హిందూ వల్ల హిందూ మతం అనేసారు. అసలు మనకి మతాలు, మన మతాలు వేరే. మొన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, మతం అనేది మన ఆప్షన్ అండి అన్న. ఎందుకంటే శివుని పూజిస్తావా, విష్ణువుని పూజిస్తావా, శక్తిని పూజిస్తావా, గణపతిని పూజిస్తావా, సూర్యుడిని పూజిస్తావా, స్కందుడిని పూజిస్తావా అనేది మన చాయిస్. 6 చెప్పా నేను ఇక్కడ. ఎందుకంటే షణ్మతాలని శంకరాచార్యుడు అన్నాడు కనుక 6 చెప్పా. ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకి మెయిన్ బసవ మతం ఉంది, కాపాలిక మతం ఉంది, ఇంకా ఎన్ని ఉన్నాయో. వీరశైవం ఉంది, శ్రీ వైష్ణవం ఉంది, ఒకటి కాదు కదా, మనకే తెలుసు చాలా. అవునా? మళ్ళీ వీటిల్లో తర్వాత పుట్టినటువంటి మతాలు, వేదాన్ని అంగీకరించిన మతాలైన పాషండ మతాలు అంటాం వాటిని. మనం వేదాన్ని అంగీకరించవు కనుక. బుద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, సిక్కు మతం ఉంది, ఇవన్నీ. అవును, ఇవి మతాలంటే ఇవి. మతం అంటే ఏమిటి? ఒక పూజ వచ్చేటటువంటి, పూజించేటటువంటి ఒక శక్తి, అంటే ఒక దేవుడు, వాటికి సంబంధించిన గ్రంథాలు. ఈ రోజుకి ఎవరు మీరు అన్నట్టు ఎవరు ఎన్నుకున్నది వాళ్ళ మతం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ మతం వాళ్ళు అన్నట్లుగా అనేసి అలా చేసేసి మనందరినీ ఒకటే ఘాటి కింద కట్టేసి హిందూ మతం అన్నారు. హిందూ మతం అని మళ్ళీ వీటిలో కులాలు పెట్టి కులాల వారీగా విడగొట్టి, అంటే ఇంకా చిన్న చిన్నగా చేసేయడానికి చేస్తున్నారు. అసలు మతం అనేది అది కానే కాదు. మన మతం సనాతనం, నిత్య నూతనం, సనాతనం. మన మతం సనాతనం. నా యూట్యూబ్ ఛానల్ కూడా నేను సనాతనం నిత్య నూతనం అని పెట్టుకున్నాను నా ట్యాగ్ లైన్. సనాతనం అయినా అది నిత్య నూతనం ఎప్పుడు ఉంటుందిగా, ఎక్కడ పోతుంది? అవును. అసలు ఇప్పుడు చూసిన నీరు, ఒక నిమిషం కింద పారే నీరు, ఇప్పుడు పారే నీరు ఒకటి కాదు. ఒక క్షణం కింద చూసిన సూర్యుడు, ఇప్పుడు చూసే సూర్యుడు ఒకటి కాదు. ఒక క్షణం క్రితం వీచిన గాలి, ఇప్పుడు గాలి ఒకటి కాదు. అవి వెళ్తూనే ఉన్నాయిగా. అవును, నిత్యము నూతనంగానే ఉంటుంది కదా. ఏ పూటకి ఆ పూట నూతనమే కదా. అగ్ని ప్రజ్వలింపజేస్తున్నారు. ఒక్క క్షణం వెలిగినట్టు ఒక క్షణం వెలుగుతుంది అది హోమం. ఎందుకంటే సూర్యుడే పొద్దున్న ఉదయ బాణుడు, మధ్యాహ్నం మండు టెండలో మండుతూ ఉంటాడు, సాయంత్రం అయ్యేటప్పటికి హాయిగా ప్రశాంతంగా చల్లగా తయారైపోతూ ఉంటాడు. ఇవన్నీ మీకు తేడా తెలుస్తుంది కదా. కనుక ఇవన్నీ సనాతనం. మన మతం అనేదే సనాతనం. దానికి మతం అనేది పేరు, అవతల మతం అంటే సమ్మతం, అభిమతం, నాకు ఓకే, నాకు ఓకే అని చెప్పుకునేది మాత్రమే అది, అంతే. అంతేగాని హిందూ అనేది మతం అనే మాట రావటం చాలా, వాళ్ళు ఎందుకు పెట్టినా అది మనకి చాలా హాని చేసింది నిజంగా. హిందూ మతం అనేటటువంటి పదం వదిలేసి మనమందరం సనాతనీయులం అని ఒప్పుకోవటం మనకి చాలా మంచిది. అంటే ఆ నదీ నాగరికతలో ఉన్నామా, మళ్ళీ తర్వాత బోల్డెడ్ నదులు వచ్చాయి, తర్వాత ఆ నదులన్నింటినీ మనం అనుభవిస్తూనే ఉన్నాం. నాగరికత ఎన్నో రకాలుగా మారుతూనే ఉంది. భౌగోళిక శబ్దాన్ని మతానికి పెట్టుకోవటం ఎందుకు? భౌగోళిక శబ్దం జాగ్రఫికల్ టర్మ్ కదా. హిందూ అనేది ప్రాంతానికి సంబంధించింది కదా. మన మతం ప్రాంతానికి సంబంధించింది ఎందుకు అవుతుంది? సపోజ్ ఇది హైదరాబాద్, ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ మతం వాళ్ళ కాదు కదా. కాదండి. ఆ మాటకి ఇప్పుడు ఎలా అర్థం లేదో హిందూ మతానికి కూడా అలాగే అర్థం లేదు నా ఉద్దేశంలో. ఇది నా అభిప్రాయం సుమా. చక్కగా నా అభిప్రాయం కుండబగలగొండని చెప్తున్నా. ఎందుకు కాదో కూడా ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ మతస్థులు అంటే మీరు ఎలా వెంటనే నవ్వేస్తున్నారు, ఒప్పుకోలేరు. అలాగే సింధు నాగరికతలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అంటే ఎట్లా? సనాతనీయులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పంచభూతాల్ని పూజిస్తారు. ఆ పంచభూతాల్ని పూజిస్తాం కనుక ఇటు ఉన్నదంతా సనాతనం. ఈ సనాతనంలో మళ్ళీ మనం ఎవరికి వాళ్ళకి ఇప్పుడు అందరూ ఒక పర్టికులర్ స్కూల్ విద్యార్థులండి. ఆ స్కూల్ విద్యార్థులు అందరూ ఆ స్కూల్ విద్యార్థులే, కానీ ఏ క్లాస్కి ఆ క్లాస్కి మళ్ళీ వేరే ఉంటారుగా. అవునవును. మళ్ళీ దాంట్లో కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి వేరే ఉంటారుగా, ఏ గ్రూప్కి ఆ గ్రూప్ వేరే ఉంటారుగా. అవునండి. అవునా? అలాగే మళ్ళీ మనలో విభిన్న మతాలు ఉన్నాయి. సనాతన అందుకనే మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఫార్ములాని మనం పాటిస్తూ ఉంటాం. డైవర్స్గా ఉన్నప్పటికీ యూనిట్గా ఉంటాం, ఒక్క యూనిటీగా ఉంటాం, ఒక్క ఐకమత్యంగా ఉంటాం. ఐకమత్యమే భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. అన్ని భిన్నమైనప్పటికీ మనం ఏకమవుతాం. అది గొప్ప సనాతన ధర్మం. అది సనాతన ధర్మం గొప్పతనమే అది. అందుకనే అందరు రాగలిగారు మన దగ్గరికి వచ్చి, వాళ్ళు చేసుకోగలిగారు. ఈనాటికి పార్సీలు మన దగ్గరకు వచ్చి ఇంత చక్కగా మన జీవన స్రవంతిలో ఇమిడిపోయి వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటించుకుంటూ, వాళ్ళు మన పద్ధతులు పాటించమని మనం వాళ్ళ పద్ధతులు మనం గౌరవిస్తాం. పరస్పరం టాటా గారిని ఎంత గౌరవించాం. అవునండి, అర్థమవుతుంది కదా. కనుక ఒకళ్ళే కాదు, ఇలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి.
ఒక కుటుంబం అని కాదు, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆయన చాలా గొప్ప అసలు ఐకానిక్ ఫిగర్ కనుక ఆయన పేరు అందరికీ చెప్పాం. తెలుసు కాబట్టి రతన్ టాటా గారి పేరు, జంషెడ్జీ గారి టాటా గారి పేరు చెప్పాం. అసలు ఇలా చెప్తూ ఉంటే మొట్టమొదట మన భారతదేశంలో ప్లేన్ ఎగరేసింది జంషెడ్జీ టాటా అని ఎంతమందికి తెలుసు? మొట్టమొదటి పైలట్ ఆయనని. పైలట్ ఆయన కాదు అసలు, మన దేశానికి మన భారతదేశానికి విమానాలను తెచ్చింది ఆయన. తర్వాత ఆయన దగ్గర నుంచి గవర్నమెంట్ కొనుక్కుంది. అదే చెప్తున్నా, వాళ్ళు అంటే ఎంత గొప్పవాళ్ళు ఇక్కడికి వచ్చి మనలో మమేకమైపోయి మన అభివృద్ధి కోసం, మనందరి అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కూడా అవునండి పనిచేశారు. మరి ఇంతమంది ఇంత కలిసిపోతుంటే ఇది సనాతనం కదా గొప్పది. అవునండి. అంతకంటే గొప్ప మతం ఇంకెక్కడన్నా ఏమన్నా ఉందా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ సనాతని. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఈ ధర్మాన్ని పాటిస్తున్నాను, ఈ దేశంలో ఉన్నానని చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఈ దేశంలో పుట్టినందుకే ఎంతో గర్వించాలి. మన అందరినీ కలుపుకుంటే అందరూ మన అన్నదమ్ములక్క చెల్లెళ్ళే అనుకుంటాం. వసుదైవ కుటుంబకం అనేటటువంటి మాట మన సంస్కృతిలో ఒక్క దాంట్లోనే ఉందండి, ఇంకెక్కడా లేదు. అవునండి. వసుధ అంటే భూమి, వసుధంతా ఒకటే కుటుంబం అని చెప్పుకునేటటువంటి వారసులం మనం అందరం, ఆ సంప్రదాయపు వారసులం. ఇప్పుడు హిందూ మతం అనే దానికి చోటేది కరెక్టే. మన సనాతనం కదా, సనాతనం మనందరం సనాతనీయులం. సనాతనాన్ని పాటించకుండా పూట గడవదు. అవునండి, నిత్యనూతనం చూస్తున్నాం. ఆ సనాతనాన్ని ఎక్కడో 1000 కిలోమీటర్ల దవ్వన గోయితవి పాతి పెట్టేవాడు కూడా మట్టిలోనే పాతి పెడుతున్నాడు. పృథ్వీ అది కూడా మన భూమాత. అవునా, ఆమెను కూడా మనం నిత్యం స్మరిస్తాం. అర్థమవుతుంది కదా. దీన్ని తప్పి ఎవరు బతకలేరండి. మన శరీరమే పాంచభౌతాత్మికం. మన శరీరంలో ఉన్న సబ్స్టెన్స్ అంతా మట్టి, అవునా, మనం పీల్చే లోపల వేసే గాలి అంతా వాయువు, కడుపులో జఠరాల్లో అగ్ని అంటున్నాం కదా, ఏది లేదు. పంచభూతాలు మనలోనే ఉన్నాయి. పృథ్వీరాపస్తేజో వాయురగ్ని, ఇవి లేవా మనలో? నీరు లేదా? రక్త రూపంలో ప్రవహించటం లేదా? ఎక్కువ నీరే కదా. మనలో తేజస్సు లేదా? చెప్పండి, ఏది లేదు. సనాతనం అంతా మన దగ్గర. వాయు మనలోనే ఉంది, అగ్ని మనలోనే ఉంది, పృథ్వీ మనలోనే ఉంది. దేహమే పాంచభౌతాత్మికమైనప్పుడు ఈ పాంచభౌతాత్మికమైనటువంటి ప్రపంచం మీద, అందుకే పంచీకరణ, ప్రపంచము అనే అందుకే వచ్చింది ఆ మాట కూడా. ప్రపంచము అంటే కొంచెం పెద్దది అని చెప్పా కదా. అవునవును. సిద్ధి ప్రసిద్ధి, సాధం ప్రసాదం, అలాగే పంచం ప్రపంచం. ప్రపంచం అనే మాటే దాని నుంచి వచ్చింది. పంచీకరణ అయినటువంటిది అంటే ఈ 5తోనే వెలసిల్లేటటువంటిది. దాన్ని తప్పించుకుని ఎవరు పోగలరండి? అదే కదా సనాతనం మొత్తుకుని చెప్తోంది, ఇదర్రా నేను అని. అదే సంగతి. ఇప్పుడు మీకు సందేహం తీరిందా? సనాతన ధర్మం గురించి చాలా చాలా చక్కగా వివరించారండి.